రాష్ట్రంలో కేవలం వృత్తిని మీద ఆధారపడి జీవిస్తున్న వారికి త్వరలో మంచి రోజులు రానున్నాయని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలిచిన వెంటనే వృత్తిదారులైన బీసీలకు న్యాయం చేస్తామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి హామీనిచ్చారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం సభవరం శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బీసీల సదస్సులోని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మిడతాడు మహాలక్ష్మి నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఆదరణ పథకం పేరిట బీసీలను వృత్తి కళాకారులను హక్కును చేర్చుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రణాళికలతో విజయం సాధించడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. అంతకుముందు వివిధ రకాల వృత్తులపైన జీవిస్తున్న సమాజంలోని కుమ్మరి, కమ్మరి, కంసాలి, వడ్రంగి, గీత కార్మికులు, వేడ, బుడగ, జంగాలు లాంటి సామాజిక వర్గాల నాయకులతో సభలోని అభిప్రాయాలను సేకరించారు. ఈ కార్యక్రమానికి గాను అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎవరెవరు ఎంత ఇబ్బందులు ఉంటున్నారో వాళ్ళ ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందులని తెలుసుకొని వాటిని మమ్మల్ని గుర్తించి సార్ మనం చెప్పాల్సింది ఏంటంటే, మాకు సుమారు 45 సంవత్సరాలకే పింఛని సుమారు మీకు కలిగినంత ఎంత చేయగలిగినా మీకు రుణపడి ఉందామని చెప్పి సభాముఖంగా మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు వైజాగ్లోనూ అనకాపల్లిలోనూ చాలా మీటింగ్ పెట్టడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం అంటే బీసీ అంటే తెలుగుదేశం ఆదరణ కాదు, సబ్సిడీ కాదు, బిల్డింగ్ కాదు, మొత్తం పోయినాయి. పైగా మన సర్కారు ఏం చేశారు, పదిహేను పదమొక్కుతున్న పదం, ఆ పదమొక్కి ఏడాదిలో మీరు ఎక్కడండి రాజ్యానికి తప్పు, దళితులకి తప్పు ఎక్కడ పోయింది, బీజేపీ తప్పు ఎక్కడ పోయింది, మొత్తం నాశనం చేసేసి ఒక బస్సు మీద మన బస్సు సాధకాలిక బస్సు, ఆ బస్సు ఏమైంది విశాఖపట్నం బస్సు తిరుగుతుంది, మధ్యలో రోడ్డు బాగా ఆగిపోయింది. ఆగిపోతే బస్సులో ఉన్న సుబ్బారావు కింద లేదండి, బస్సులో ఉన్న విజయసారి కింద లేదండి. ఆగిపోయిన మళ్ళీ వెనక్కి వస్తారు ఎవరు, అమర్నాథ్, పూలి ముత్యాలయాలు, ధర్మాన్ని బస్సు ఈ బస్సు అవుతున్నారు. ఇది బీసీ, అది బీసీ బస్సు, అదే బస్సు ఆగిపోయి పూర్వం బీసీ. అంత దిక్కుమాలి వ్యవహారం